హలో అందరికీ వెల్కమ్ టు మై అఫీషియల్ ఛానల్ సినీ ఫ్రీక్ తెలుగు. ఈ ఛానల్లో మీకు మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఇంక్లూడింగ్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్స్ నుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి టన్నుల్లో. ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ మార్వెల్ అండ్ డీసీ మరియు ఇండియన్ గాసిప్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం మార్వెల్ మూవీ అప్డేట్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ప్లాట్ గురించి. స్పైడర్ మ్యాన్ 4కి సంబంధించి ఇప్పటి వరకు రూమర్స్ మాత్రమే వచ్చాయి. బట్ ఈసారి మాత్రం స్పైడర్ మ్యాన్ మూవీకి ప్రొడ్యూసర్ అయిన ఎమీ పాస్కల్ స్పైడర్ మ్యాన్ 4 ప్లాట్ ఎలా ఉండబోతుందో అని ఒక అప్డేట్ ఇచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే ఈసారి స్పైడర్ మ్యాన్ 4 మూవీలో పీటర్ పార్కర్ అనే ఐడెంటిటీని వదిలేసి తను స్పైడర్ మ్యాన్గా ఉండడం మీద ఫోకస్ చేస్తాడట. ఇది స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్కి ఒక చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మన స్పైడర్ మ్యాన్ని ది బ్యాట్మ్యాన్ అండ్ డే డెవిల్ లాంటి గ్రౌండ్ లెవెల్లో చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే క్రిస్ ఎవెన్స్, అదే మన కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ డూమ్స్డేలో తిరిగి వస్తున్నాడని అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. అండ్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఏకేఏ మన ఐరన్ మ్యాన్ కూడా అవెంజర్స్ డూమ్స్డేలో తిరిగి వస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన ఇండియాలో క్రావెన్ ది హంటర్ ఫిలిం ఈ మంత్ 13th రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ మంత్ 1st January 2025కి పోస్ట్పోన్ అయింది. రీజన్ ఏంటంటే మన ఇండియాలో మొత్తం థియేటర్స్ పుష్ప 2 మూవీతో ఆక్యుపై అయిపోయాయి కాబట్టి. ఈ మూవీ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్లోని చివరి మూవీ. ఈ మూవీతో సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ కూడా అఫీషియల్గా ఎండ్ అయిపోతుంది. మార్వెల్ అప్డేట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి డీసీ అప్డేట్స్ గురించి. డీసీ రిబూట్ తర్వాత జేమ్స్ గన్ డీసీ యూనివర్స్లో December 5th క్రియేచర్స్ కమాండో సిరీస్ ఫస్ట్ 2 episodes రిలీజ్ చేశారు. ఆ 2 episodeస్కి మాత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అండ్ అప్రిషియేషన్ వస్తుంది. నేను ఆ 2 episodes చూశాను, చాలా బాగున్నాయి. ఇక మన ఇండియన్ అప్డేట్స్ విషయానికి వస్తే పుష్ప 2 మూవీ Day 7 ఎండింగ్ కల్లా 1000 crores కలెక్షన్స్ని దాటేసింది. దీంతో పుష్ప 2 మూవీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఇన్ ఏ వీక్ అనే రికార్డ్ని పెట్టింది. ఒక కమర్షియల్ ఫిలిం ఇంత ఫాస్ట్గా 1000 crores కలెక్ట్ చేయడం అంటే రికార్డ్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ విషయానికి వస్తే ధనుష్ అండ్ సిడ్నీ స్వీనీ, అదే మన హాలీవుడ్ బ్యూటీ హూ క్యారీస్ 2 extra హెవీ వెయిట్స్, ధనుష్తో కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు. మూవీ టైటిల్ వచ్చేసి స్ట్రీట్ ఫైటర్ అని బయట టాక్. ఇక ఇవాళకి ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ వాచింగ్ మూవీస్. సైనింగ్ ఆఫ్.